హలో ఆల్, వెల్కమ్ టు శామ్ తెలుగు వరల్డ్. ఈ వీడియోలో మనం పౌర్ణమి అమావాస్యలు ఎందుకు వస్తాయి, వీటి వెనకాల ఉండే సైన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సన్ చుట్టూ ఎర్త్ అయితే తిరుగుతుంది. అలా ఒకసారి తిరగాలి అంటే 365 డేస్ అయితే పడుతుంది, అంటే 1 year అయితే పడుతుంది. సన్ చుట్టూ ఎర్త్ ఎలాగైతే తిరుగుతుందో ఎర్త్ చుట్టూ కూడా మూన్ తిరుగుతుంది. అలా ఒకసారి తిరగాలి అంటే 27.3 డేస్ అయితే పడుతుంది. ఈ తిరిగే క్రమంలోనే మనకు పౌర్ణమి అమావాస్యలు ఏర్పడతాయి. వాటినే మనం ఇంగ్లీష్ లో ఫుల్ మూన్ అండ్ నో మూన్ అంటాం. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, నేను ఎర్త్ అని చెప్పినప్పుడు మీరు అక్కడ ఉన్నట్లు ఊహించుకోండి. అప్పుడు మీకు వీడియో చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫుల్ మూన్ ఫామ్ కావాలి అంటే సన్ కి మూన్ కి మధ్యలో ఎర్త్ ఉండి అవన్నీ ఒకటే యాక్సిస్ అయితే ఉండాలి. అలా ఉండడం వలన సన్ నుంచి వచ్చే లైట్ అనేది ఎర్త్ మీద పడుతుంది, మూన్ మీద అయితే పడదు. అలా పడకపోవడం వలన మూన్ అనేది ఫుల్ గా అయితే కనిపిస్తుంది, అంటే మనకు పౌర్ణమి వచ్చిందని అర్థం. అమావాస్య ఫామ్ కావాలి అంటే మనకు సన్ కి ఎర్త్ కి మధ్యలో మూన్ ఉండి అవన్నీ ఒకటే యాక్సిస్ అయితే ఉండాలి. అప్పుడు సన్ లైట్ అనేది మూన్ మీద అయితే పడుతుంది. మూన్ స్పియర్ షేప్ లో ఉండడం వలన సన్ లైట్ అనేది సగమే పడుతుంది, అంటే సగం పార్ట్ అనేది బ్రైట్ గాను సగం పార్ట్ అనేది డార్క్ అయితే కనిపిస్తుంది. మీరు దీన్ని ఇంట్లోనే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఎలా అంటే, ఒక రౌండ్ పార్ట్ ని తీసుకోండి, దాని మీద మొబైల్ టార్చ్ అయితే వేయండి. ఇప్పుడు మొబైల్ టార్చ్ ని సన్ గా అయితే ట్రీట్ చేయండి, అండ్ ఆ రౌండ్ పార్ట్ ని మూన్ గా అయితే ట్రీట్ చేయండి. మిగిలిన సరౌండింగ్ ని మొత్తం ఎర్త్ గా అయితే ట్రీట్ చేయండి. ఇప్పుడు మీరు ఆ సరౌండింగ్ నుంచి చూస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది బ్లాక్ గా అయితే కనిపిస్తుంది, అండ్ మొబైల్ సైడ్ నుంచి చూస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది బ్రైట్ గా అయితే కనిపిస్తుంది. సేమ్ ఇలానే మూన్ లో డార్క్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం అమావాస్య వచ్చిందని చెప్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.